హంటా వైరస్ నౌక హోండియస్ నుంచి ప్రయాణికులను వారి స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ ఆఫ్రికాలోని టెనరిఫ్ ద్వీపం దగ్గర నిలిచిన ఈ నౌక నుంచి ప్రయాణికులను ముందు చిన్న పడవల్లో తరలిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి విమానాల్లో వారి దేశాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మన దేశానికి చెందిన 2 నౌకా సిబ్బందిని ప్రస్తుతానికి నెదర్లాండ్స్కు తరలించారు. అక్కడి నుంచి త్వరలోనే వారు భారత్కు వచ్చే అవకాశం ఉంది. హోండియస్ నౌకలో ఉన్న 140 మందిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. ఈ వైరస్ వ్యాప్తి వల్ల సాధారణ ప్రజలకు ముప్పు తక్కువగానే ఉంటుందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం తెలిపారు. నిన్న టెఫరిన్ నుంచి మాద్రిద్కు 14 మంది స్పెయిన్ జాతీయులతో విమానం బయలుదేరింది. అక్కడి నుంచి వారిని సైనిక ఆసుపత్రికి తరలించి క్వారంటైన్లో ఉంచినట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. అన్ని దేశాల ప్రయాణికుల తరలింపు పూర్తయ్యాక హంటా వైరస్ బారిన పడి మరణించిన ఒకరి మృతదేహం నౌకలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. నౌక నెదర్లాండ్స్లోని రోర్ డ్యాంకు ప్రయాణిస్తుందని, అక్కడ దానికి శానిటైజేషన్ చేయనున్నారు. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, తుర్కియే, గ్రీస్, జర్మనీ, బెల్జియం, అర్జెంటీనా దేశాలు నౌకలోని తమ పౌరులను తరలించేందుకు విమానాలు పంపనున్నాయి. నౌకలోని అమెరికా పౌరులను నెబ్రాస్కాలోని వైద్య కేంద్రంలో క్వారంటైన్ చేయనున్నారు. ఈ వైరస్కు గురైన దాదాపు 40 మంది క్రూయిజ్ ప్రయాణికులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్లి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి ఆచూకీ కనుగొనేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండటంతో ఇందులో ప్రయాణించిన వారి కోసం గాలిస్తున్నారు.